ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జమ్మూ కాశ్మీర్లో పహల్గామా టూరిస్టులపై ఉగ్రవాదులు చేసిన నరమేధాన్ని భారతదేశం అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. పూర్తిగా చూస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా సౌదీ పర్యటన నుంచి కూడా ఈ ఘటన తీవ్రంగా ఖండించారు. ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ చేరుకున్నారు. అక్కడ ఏదైతే జమ్మూ కాశ్మీర్ గవర్నర్ దగ్గర అత్యధిక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై పూర్తిగా కూడా ఖండిస్తున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. భారతదేశంతో పాటు అటు అమెరికా, రష్యా అధ్యక్షులు కూడా ఇప్పటికే కూడా ఈ ఘటనని పూర్తిగా ఖండించారు. కేంద్ర మంత్రులందరూ కూడా సైతం ట్వీట్లు పెడుతున్న పరిస్థితి. ఏదైతే ఈరోజు మృత్యువతకు గురయ్యారో టూరిస్టులందరికీ కూడా వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలంటే కూడా ఎక్కడెక్కడ క్యాండిల్ ర్యాలీలు కూడా చేస్తున్న పరిస్థితులు మనకు కనిపించాయి. ప్రస్తుతం మనం చూసుకొచ్చే విశాఖ విమానాశ్రయ ప్రాంతంలో మనం ఇక్కడ పూర్తిగా కూడా ఇక్కడ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు కూడా చేపట్టిన పరిస్థితి ప్రస్తుతం మన విశాఖ విమానాశ్రయంలో కనిపిస్తున్న ఆ పరిస్థితులు ఇక్కడ మనకు ఉన్నాయి. పూర్తిగా చూడొచ్చు. ప్రతి వాహనాన్ని కూడా సున్నంగా ఇక్కడ పరిశీలిస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు ప్రయాణికులు కూడా అందరూ కూడా విశాఖ విమానాశ్రయంలోకి వెళ్తున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరిని కూడా ఎక్కడికెక్కడ పూర్తిగా తనిఖీలు చేస్తున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ప్రతి వాహనాన్ని కూడా సున్నంగా ఇక్కడ పరిశీలిస్తూనే లోపలికి పంపిస్తున్న పరిస్థితులన్నీ కూడా కనిపించాయి. ఈరోజు ఏదైతే జమ్మూ కాశ్మీర్కి వెళ్ళవలసిన ప్రయాణికులు కానీ టూరిస్టులు కానీ ఎక్కడికెక్కడ పూర్తిగా అనుమతులు కానీ వాళ్ళ ఐడి కార్డులన్నీ కూడా చెక్ చేస్తూ లోపలికి పంపిస్తున్న పరిస్థితులు ప్రస్తుతం మన విశాఖ విమానాశ్రయంలో కనిపించిన పరిస్థితి. ఈ ఘటన పూర్తిగా చూసుకోవచ్చు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ ఘటన పూర్తిగా కూడా ఖండించేది అమానుషమైన చర్య అంటూ కూడా ఎక్కడెక్కడ ఖండిస్తున్న పరిస్థితి. అటుపక్క కాంగ్రెస్ పార్టీ సంబంధించిన పెద్దలు కూడా సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో సైతం పూర్తిగా ఘటనని పూర్తిగా ఖండించారు. మరోపక్క చూసుకోవచ్చు. ఏదైతే సైనికుల దుస్తుల్లో వచ్చిన ఈ ఏదైతే ఉన్న టెర్రరిస్టులు ఉగ్రవాదులు ఉన్నారో సైనిక దుస్తుల్లో వచ్చి అక్కడ మనం సోషల్ మీడియా విజువల్స్లో కూడా మనం చూస్తున్నాం. ఏ విధంగా వాళ్ళు ఓచకోత చేసిన పరిస్థితులు మనకి కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా రోధిస్తున్నారు. మమ్మల్ని వదలండి కూడా రోధిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. చివరికి ఇండియన్ ఆర్మీ సైతం అక్కడ వెళ్ళినా సరే ఇండియన్ ఆర్మీని చూసి కూడా టూరిస్టులంతా కూడా అక్కడ భయపడుతున్నారు. మమ్మల్ని రక్షించండి అంటూ అన్న పరిస్థితులు. అంటే ఏదైతే సైనికుల దృష్టిలో రావడం వల్ల ఇండియన్ ఆర్మీని కూడా వాళ్ళు అనుమతించే పరిస్థితులు అక్కడ కనిపించాయి. పూర్తిగా ఇప్పటికే 30 మందికి పైగా కూడా మృతి చెందినట్టు కూడా సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఎంతమంది ఉన్నారు అసలు అక్కడ పరిస్థితులు ఏంటని కూడా సొంతంగా కేంద్ర బలగాలన్నీ కూడా ఆ ప్రాంతాన్ని పూర్తిగా జల్లుడు పెడుతున్న పరిస్థితులన్నీ పూర్తిగా అక్కడ మనకి కనిపిస్తున్నాయి. ఇప్పుడుగా చూసుకోవచ్చు. విశాఖకి చెందిన చంద్రమౌళి అన్న వ్యక్తి వాళ్ళ ఏదైతే విశాఖ జిల్లాలో పాండురంగపురానికి చెందిన 6 అందరూ కూడా ఈరోజు జమ్మూ కాశ్మీర్ అక్కడ విహారానికి అక్కడికి వెళ్ళారు. ఈ 6లో కూడా చంద్రమౌళి అనే వ్యక్తి కూడా ఇప్పటికే మృతి చెందినట్టయితే మనకు సమాచారం. ఆ మృతదేహాన్ని కూడా విశాఖకి అటు విమానాశ్రయం విశాఖ విమానాశ్రయం కూడా రానుందని చెప్తున్నారు. మరో 2 గంటల్లో కూడా ఇక్కడికి మృతదేహాన్ని కూడా వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా నివాళులర్పించే అవకాశం కూడా ఉందంటూ కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే సమాచారం ఇచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే పాండురంగపురంలో కూడా ఎక్కడికెక్కడ పూర్తిగా కూడా ఆ ప్రాంతం అంతా కూడా విషాద ఛాయలు అల్లుకున్న పరిస్థితి కనిపిస్తుంది. భారతదేశం అంతా కూడా పూర్తిగా 5 రాష్ట్రాల నుంచి ఏదైతే ఈ ఘటన జరిగిందో 5 రాష్ట్రాలకు ప్రాంతాలకు చెందిన వారు ఉండడంతో పాటు అటు కర్ణాటక కానీ, మహారాష్ట్ర కానీ, తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ 5 రాష్ట్రాలకు చెందిన టూరిస్టులు అక్కడ చిక్కుకుపోవడంతో కూడా వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళు ఏ విధంగా ప్రాంతాలకి పంపించాలనే దాని మీద కూడా ఇప్పటికే కూడా కేంద్ర బలగాలన్నీ కూడా పూర్తిగా దృష్టి పెట్టాయి. మరో అంశం మనం చూసినట్లయితే ఏదైతే ప్రతిష్టాత్మకంగా జరిగే అమర్నాథ్ యాత్ర కూడా జూలై 3వ తారీఖు నుంచి కూడా అమర్నాథ్ యాత్ర ప్రారంభం కావడం, దానికి లక్షలాది మంది టూరిస్టులు వచ్చే అవకాశం ఉంది. దాని మీద ఖచ్చితంగా ఈ అమర్నాథ్ యాత్ర మీద కూడా ఈ ప్రభావం ఉండబోతుందేమో అని చెప్పి ఒక ఆందోళనలో కూడా టూరిస్టులు అందరూ కూడా ఉన్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతాన్ని మనం చూసుకోవచ్చు. ఈ ఘటన పూర్తిగా భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ ఘటన అతి దుర్మార్గమైన ఘటన అంటూ కూడా ఇప్పటికే దీన్ని ఖండిస్తున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి విశాఖ విమానాశ్రయంతో పాటు అన్ని విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు అన్నీ కూడా కట్టుదిట్టమైన భద్రతాలు చేయడం మొత్తం భారతదేశం అంతటా కూడా మొత్తం కేంద్ర బలగాల మధ్యలో కూడా పూర్తిగా ఆధీనంలో తీసుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైతే ఓచకోత కోసిన టెర్రరిస్టులకు కూడా ఎక్కడ వదిలే పరిస్థితి లేదంటే కూడా ఇప్పటికే ప్రధానమంత్రితో పాటు హోంశాఖ మంత్రితో పాటు అందరూ కూడా హెచ్చరించిన పరిస్థితులు కూడా మనకి కనిపిస్తున్నాయి. కెమెరామెన్ రవితేజ్తో నాయుడు, సుమన్ టీవీ, వైజాగ్.